హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్లో తయారు చేసిన సాంబార్ని అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈరోజైతే మా క్యాటరింగ్లో ఒక 150 మందికి అయితే సాంబార్ తయారు చేశారు. దాని తయారీ విధానం చూద్దాం. మనకి సాంబార్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అన్నీ కాయగూరల ముక్కలే కదండి ఎక్కువగా. వీటన్నిటిని ముందుగా కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. మేమైతే ఆనపకాయలు, క్యారెట్లు, బెండకాయలు, ములక్కాడ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, తర్వాత వంకాయలు కూడా అన్నీ వేసుకుంటామండి. మనకి ఎన్ని కాయగూరలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. వీటన్నిటిని కడిగేసి శుభ్రంగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నామండి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని మనం ముందుగా కట్ చేసుకున్న కాయగూరలన్నీ వేసుకోవాలి. వంకాయలు తర్వాత వేస్తానండి, వంకాయ వేయలేదు. దాంట్లోకి మా దగ్గర ఉన్న కొద్దిగా వేడి నీళ్ళు కూడా వేసండి మూత పెట్టి కాయగూరలను బాగా మెత్తగా ఉడికించుకోవాలండి, ముక్క ఉడికేంత వరకు. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసుకునండి. మనం దాంట్లోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, దాంట్లోకి సరిపడగా కారం కూడా వేసుకుంటున్నామండి. కళ్ళుప్పు కూడా మనం ముందుగానే వేసేసుకోవచ్చు, కావాలంటే సరి చూసుకుని మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటున్నానండి. ఇది కూడా వేసిన తర్వాత మనం ముందుగా చింతపండు పులుపు అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పులుపు కూడా వేసేసుకుంటున్నామండి సాంబార్లోకి. వంకాయ ముక్కలు తర్వాత వేసానండి. ఇది వచ్చేసి మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్న తడి మసాలా అండి. ఇది కూడా వేసేసుకున్నాం మేము సాంబార్లోకి రుచి కోసం. తర్వాత వచ్చేసి మీకు ఇది మరిగేలోపు ముందుగా మనం కందిపప్పుని నానబెట్టి కుక్కర్లో ఉడికించుకుంటాం కదండి. ఆ పప్పుని అయితే తీసుకుని ఈ విధంగా మెదిపేసుకుని మెత్తగా కొంచెం లూజ్ చేసుకోవాలండి పప్పుని కుక్కర్లోంచి. అలా లూజ్గా చేసుకున్న పప్పుని అయితే మనం ముక్కలు ఉడికించుకున్న నీటిలో అయితే వేసేసుకుంటున్నామండి. ఇది మరుగుతున్నప్పుడు మనకి వాటర్ కొంచెం చిక్కగా ఉంది, కొంచెం వాటర్ పడుతుంది అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. కొంచెం వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత దాంట్లోకి మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ మసాలా పొడి ఉంది కదండి, అదైతే వేసుకుంటున్నాను 2 గుప్పుల వరకు. అది కూడా వేసుకుని బాగా మరిగిన తర్వాత దాంట్లోకి వచ్చేసి కొద్దిగా కొత్తిమీర, చివరిగా కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నామండి. నెయ్యి కూడా వేసిన తర్వాత కొంచెం సేపు మనం మొత్తం కలుపుకొనండి. ఈ విధంగా మరిగించుకొని కొంచెం సేపు తాలింపు అయితే రెడీ చేసుకోవటమేనండి. తాలింపు వచ్చేసరికి మీకు ఆయిల్లో వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులండి అన్నీ వేయించిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని కొంచెం కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి తాలింపు దినుసులు. చివరిగా ఇంగువ పొడి కూడా వేసుకునండి. తాలింపు అయితే వేసేయటమేనండి మరిగిన సాంబార్లోకి. చూసారు కదా, మనం మరిగించుకున్న సాంబార్లోకి ఈ తాలింపు అయితే వేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదండి, మా సాంబార్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.